ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. అన్నమయ్య కీర్తనలు హరిస్వామి గలమున, అన్నమయ్య కీర్తనలు చంద్రశేఖర గలము. సుప్రభాతము సుప్రభాతము ఏడుకొండల స్వామికి సుప్రభాతము, సుప్రభాతము సుప్రభాతము ఏడుకొండల స్వామికి సుప్రభాతము. శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకొన్న పురుషోత్తం వరాల మూట. శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకొన్న పురుషోత్తమ వరాల మూట. చేరుటగిరి కైవల్యపు చిన్మయ పాట, శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకొన్న పురుషోత్తం వరాల మూట. చేరుటగిరి కైవల్యపు చిన్మయ పాట, వేరు లేని శరణాగతి విష్ణువు తోట. ఇంటింట మన ఇంట మా ఇంట మీ ఇంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. నందవరి కులకిరియే నారాయణ మంత్రము, కందువకు కమలాక్షుని కమనీయ గాత్రము. నందవరి కులకిరియే నారాయణ మంత్రము, కందువకు కమలాక్షుని కమనీయ గాత్రము. ఇందిరారమణునికి ఇంపైన సంగీతము, నందవరి కులకిరియే నారాయణ మంత్రము, కందువకు కమలాక్షుని కమనీయ గాత్రము. ఇందిరారమణునికి ఇంపైన సంగీతం, వందలేళ్ల నాటిది వైష్ణవారాధన. ఇంటింట మన ఇంట మీ ఇంట మా ఇంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. ఇంద్రసభలు ఇంకులాడు ఈశుని పదము, మంత్రసాయి మధురమైన మురళీ రవము. ఇంద్రసభలు ఇంకులాడు ఈశుని పదము, మంత్రసాయి మధురమైన మురళీ రవము. అన్నమయ్య గాత్రము చైతన్య ప్రవాహము, ఇంద్రసభలు ఇంకులాడు ఈశుని పదము, మంత్రసాయి మధురమైన మురళీ రవము. అన్నమయ్య గాత్రము చైతన్య ప్రవాహం, చంద్రమయ్య తాళప తిరువేంకట తాళప
ఇంట్లో కూడా పాడాం. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటలు పడ్డ మా తాత ఇంట్లో కూడా నందవరికుడు, మా తాత ఎవరంటే నందవరికుడు. ఆ నందకం అంటే ఖడ్గం. ఆ ఖడ్గం ద్వారా హరి అవతారం దేవి. ఏమండి మీకు చక్కటి తెలుగు వాక్యకారులు, తెలుగు సంగీతం పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అదో ఉన్నాడు చూడని చెప్తారు. అప్పుడు ఆయన ఖడ్గం, ఇక్కడ శంకు ఉంటుంది, శంకు అడిగితే నేను పోయొచ్చాను స్వామి అంటుంది, చక్రం అంటుంది నేను పోయొచ్చాను స్వామి. మరి ఎవరిలో కత్తి ఉంటే ఆ కత్తి వేస్తేనే అదే నందకం. ఆ నందక ఈ ఊరికి వచ్చింది, తాళపాకు వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న కడుపులో వెళ్ళింది, నందవరికుడు అన్నమయ్య పుట్టాడు. అంత అదృష్టవంతులండి మీరు. మేము అక్కడి నుంచి వస్తాం 7. ఓం నమో వెంకటేశాయ. నేను ఉద్యోగరీత్యా మహబూబ్నగర్ రావడం జరిగింది. వచ్చి రాగానే గద్వాల చంద్రశేఖర్ గారి పేరు విన్నమాట. విని ఇంటింటా అన్నమయ్య అని చెప్పేసి ఆయన ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏమీ ఆశించకుండా ఎవరైనా సరే వాడు కులం మతంతో సంబంధం లేకుండా ఎవరు కోరుకుంటే వాళ్ళ ఇంటికి టైంకి వెళ్ళి 7 గంటల నుంచి ఆ 7 గీతాలు 7 నామాలు జపించి వెళ్ళిపోవడం ఎంత మహద్భాగ్యమని నిజంగాను. మనం ఎవరు కూడా ఉదయాన్నే లేవం. కానీ నేను 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాను. ఆ 15 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా సమయపాలన తప్పకుండా నిరంతరం అన్నమయ్యని మాత్రమే తలుచుకుంటూ, నేను అన్నమయ్య వంశోజ్జుని, నాకు ఆయన అనేక పాటలు పాడవచ్చు, వేరే పాటలు పాడి దానం చేసుకోవచ్చు. అవన్నీ మానేసేసి నాకు అన్నమయ్య వెంకటేశ్వరుడు వాళ్ళ తప్ప ఇంకా నాకు ఎవరూ లేరు అని చెప్పి అరువు కూడా అన్నమయ్య తపన, వెంకటేశ్వర స్వామి తపనతోటి ఉంటూ ఆయన చూసి ఒకసారి ఆయన కలుసుకుంటే బాగుంది అనుకున్నాం. అదేవిధంగా కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కలవడం, ఆయన సాన్నిధ్యంలో ఉండడం ఆ విధంగా జరుగుతూ ఉంది. నేను చూసిన కాడ నుంచి ఇప్పటివరకు కూడా నిరంతరం ఆ వెంకటేశ్వరుని యొక్క ధ్యానం, అన్నమయ్య జపం తప్ప ఇంకోటి ఆయన నోడంటే మేము వినలేదు మేము. సో ఆయన ఈ విధంగా అన్నమయ్య సంకీర్తనలో తరిస్తున్నారు. ఆయనకి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేనేం చెప్పలేదు. నమస్తే. సామాన్యంగా A1 గ్రేడ్ ఆఫీసర్ ఆయన. A1 కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఛాంబర్ పక్కనే వాళ్ళ ఛాంబర్ ఉంటుంది. A1 గ్రేడ్ ఆఫీసర్ కాబట్టి అంత పెద్ద అని కాకుండా, అంత చిన్న అనకుండా